ముందుగా మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి పటేల్ మహేష్ గౌడ్ ఇద్దరు కలిసి ఒక మీటింగ్ పెట్టిరు. గీలను చూస్తుంటే బీజేపీలను చూస్తుంటే బీఆర్ఎస్లను చూస్తుంటే నాకు ఒక కథ గుర్తొచ్చింది. ఎక్కువసేపు ఏం చెప్పను, ఒక 5-6 నిమిషాలు చెప్తా, ఈయనే ప్రయత్నం చేయరు. కథ మాత్రం ఒకటే నిమిషం చెప్తా. అయితే అత్తగారింటికంటే అల్లుడు వచ్చిందట. అల్లుడు వచ్చి చిన్నగా ఇంటికి పోగానే అత్త పోయి చెమల నీళ్ళు ఇచ్చిందట. కడుకో అల్లుడా, కడుకో, ఇక్కడ దిందుకు కానీ కడుకోనైతే ముందుగా కడుకోరాగానే కడుకుండట. అయితే అల్లుడు వచ్చిన సంగతి మామ అప్పుడే పసిగట్టిండు. మా పసిగట్టి మని పాడైపోను గారు, నా అల్లుడు అల్లుడు వస్తే ఉత్తగా ఇద్దా? ఉత్తగా కాదు, ఏదో ఒకటి కోయిని కోయాలి, కొంకరకం తేవాలి, కల్లో నీళ్ళు తేవాలి, ఖర్చుతో కూడుకున్న పని. మామ పసిగట్టి ఏం చేసిండు, మామ జర సైడ్కాయ ఉన్నాడు. మామ సైడ్కాయ ఉన్న సంగతి అత్తకు కూడా ఎరికే. ఆహా, నా మొగడు చూసిండు అంటే సైడ్కుండా అంటే సార్ దగ్గర ఇత్తులు లేనట్టే, అందుకోసం సైడ్ అయినా అని అత్తకు కూడా ఎరికే. అయ్యా మరి నా బిడ్డ బాగుందా, పిల్లలు బాగురా, అంత బాగురా అంటే అందరు అత్తమ్మ బాగానే ఊరు అని పాడే. అల్లుడు కడుపుకు ఇటు చేయి పెట్టి అడుగు చెప్తున్నట. అయ్యో నా అల్లుడికి ఆకలి అవుతుంది అనుకోని అత్త ఏం చేసిందట, అయ్యా కడుకున్నావు కదా బుక్కడు తింటారాదు అన్నదట. అయితే సరే అత్తమ్మ ఆకలి మేము లేదు అల్లుడు, సరే అత్తమ్మ తింటపా అని అడిగి టేస్తున్నాగానే అయ్యో పాడైపోను చింతపండు పచ్చడే ఉంది అయ్యా ఇంట్లో, మామ రాకపోయాక జరాగా రాదన్నదట. ఈ అల్లుడు బీకరోడే అంటే ఇప్పుడు ఆకలి ఉంటే పాడై. అరే అమ్మ చింతపండు పచ్చడి పాడైపోయిన ఎట్ట తిందిరో మా అత్త ముందుగానే చెప్పే. ఈ చింతపండు పచ్చడి తిందామంటే లోపలికి పోనట్టుంది పాడై. మా వచ్చినాక మరి ఏమన్నా పని చేస్తాడేమో అనుకొని సరే అత్తమ్మ జరసేపు 10 నిమిషాలు ఆగుతాగరాదేమా, ఇప్పుడేమో ఆకలి తినకూడదు వస్తున్నాను, జరసేపు ఆగరాదనేమో అల్లుడు ఆగిండట. ఇక మామ తొంగి చూడ వంగవాడ పాడైపోనున్నాయి. పోయిండా ఉంటే ఇక్కడ తింటుండా, ఆ చింతపండు పచ్చడి ఉండి వేసుకొని తింటే అయ్యపోతుంది జంజాడు, తిన్నాకపోతామా అని మామ ఆ గోడ కాడ చూస్తా ఉన్నాడట. ఈ అల్లుడు ఏం చేస్తుండు, ఆకలి అవుతుంది కానీ మా వచ్చినాక తింటావా ఇప్పుడు తింటావా అని అత్తనే అని పాడైపోను. మా వచ్చినాక అంటే ఏదో మంచి స్పెషలే ఉంటుంది అనుకొని ఈ అల్లుడు ఆశతోటి ఉన్నాడు. ఇక 10 నిమిషాలు 20 నిమిషాలు అర్ధగంట 1 గంట 2 గంటలే మామ అదే పని చేస్తుండు చూస్తున్నట్ట. ఉండా పోయిండా ఈడు పోయే కాలం లేదు, ఆడొచ్చే కాలం లేదు. అత్తకెరికిన సంగతేనా ఇది. ఇక మేము ఆయన రాకపోయినా ఈడ ఆకలి కొని ఈడ తింటాడు తీయనే అత్త ఉన్నది. అటు ఇటు చూసిండట. 2 గంటలు అయిపోయింది, 3 గంటలు అయిపోయింది. ఇక బస్సు పోయే టైం అయింది. అయ్యో బస్సు వచ్చే టైం పాడైపోయా, మళ్ళీ బస్సు మిస్ అయితే మళ్ళీ ఆగమైపోద్ది, ఏం చేయాలనుకొని వార్త. ఇక మామ రానట్టుండు కానీ ఎట్లా చేసి బుక్కడైతే పెట్టి తినిపోతాను అల్లుడు అంటట. అయ్యో అంతే నా బిడ్డ మా ఆకలి కొని మామ పాడైపోను, ఏడ పని మీద చేస్తుండో మూతవరా మామ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, మరి వస్తారా లేట్ అవుతుంది బిడ్డ తినని ఆ ముందర పెట్టిండట. ముందర పెట్టగానే మళ్ళీ కలిసి చింతపండు పచ్చడి మళ్ళీ వేసిందట. ఇక అల్లుడు అనుకుంటున్నట, ఈ చింతపండు పచ్చడి పాడైపోను, వచ్చినప్పుడే బుక్కడ తినిపోతే ఈ చింతపండు పచ్చడితో తినిపోయిన అనుకో, ఈ టైం కల్లా నా ఊరికే పోదు నేను. మా వచ్చినాక తింటావా ఇప్పుడు తింటావా అని పుసుకున్న మా అత్తనే నేను ఏదో ఆశ కొని పాడైపోను, మా వచ్చినాక అంటే ఈ మామ నాశనం అయిపోను, మా వచ్చే కాలం లేదు నాకు వెటకాలం లేదు, ఇక ఆ చింతపండు పచ్చడితో బుక్కడ తిని వార్త. ఇక నీకు నీ ఇల్లుకి రామరా అమ్మ, ఇక నేను పోతున్నాను చెప్పి పోయినారు. పోయి బయటికి వెళ్దాం అంటున్నాగానే పుసుకున్న మా వచ్చినట. అయ్యో అల్లుడా ఇక ఎప్పుడు వస్తే అయ్యా అంటే వచ్చి నేను 3 గంటల మామ అంటే అయ్యో పోతున్నట్టు చెప్పులు వేసుకున్నావుగా, ఇక పో అయ్యా నాకు లేట్ అయిపోయింది మన నుంచి అయ్యా మామ కానీ ఏమనుకోకు, బిడ్డని అడిగినట్టు చెప్పు, పిల్లల్ని అడిగినట్టు చెప్పు, ఇక పోయిరా అయ్యా అని అల్లుడి కంటే ముందుగానే మామ సాగదోలుతున్నట. ఇక పోతప్పుడు అల్లుడు అనుకుంటున్నట, ఏం అత్తగారి ఇల్లు రానా ఇల్లు పాడైపోను, వచ్చినప్పుడే ఇక్కడ తింటే తినడో తినకుంటే పత్తలే కూడా వెళ్ళిపోయినా అయిపోవు, పుసుక్కున తింటన్న ఆశ కోసం అయితే 3 గంటలు 4 గంటలు టైం అయిపోయి అనుకొని అల్లుడు పోయినట. ఇగో బీసీ వాదం మీద ఈ రాజకీయ నాయకులు చేసే ముచ్చట కూడా గట్టినే ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇవాళ మహేష్ గౌడు రేవంత్ రెడ్డి ఏం చేద్దామనేమో ఈయనంటాడు, నువ్వేమన్నా చేద్దామంటేనేమో బీజేపీ వాళ్ళకి ఏమో ఇంట్రెస్టే లేదు. 42% రిజర్వేషన్ అంటే అసలు వాళ్ళకు చెవి మీద పేనే వాడతలేదు. మీరు ఏం చేయాలి, ఈ టైం కల్లానే మేల్కొని ఒక 5-6 నెలల క్రితమే ఈ రిజర్వేషన్ల పైన లొల్లి పెడితే ఈ టైం కల్లా ఒక కొరిక్కొచ్చు. మీ ఎమ్మడి ప్రజల సహకారం ఉండు, సరే మీరు ఇంతో అంతో పోరాడుతున్నామనే పేరన్నా ఉండు, బీజేపీల మీద ఒక గుండ్ర చేసినట్టన్నా ఉండు. మేము ఇంత కొట్లాడినా ఇన్ని ధర్నాలు చేసినా ఇన్ని ఆగమాగం చేసినా కానీ బీసీల మీద ప్రేమ లేదు బీజేపీలో కానీ ఒక మాట అన్నా కానీ బాగుండు. మీరు అంతా అయిపోయాక కోర్టు వాళ్ళు టైం ఇచ్చి మీరు ఎలక్షన్లు పెడతారా పెట్టరా అని కోర్టు అడిగితే ఇక పెడతాం అని ఇప్పటిదాకా పెట్టరైతురి. చివరికి ఏం చేస్తారంటే వీళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు అయినా బీజేపీలు అయినా బీఆర్ఎస్ వాళ్ళు అయినా ఇక ఇప్పుడంతలా కానట్టుంది కానీ ఓ బీసీలారా ఇప్పుడంతలా కానట్టుంది కానీ ఇక గదే పాతది ఉండేగా 23% రిజర్వేషను గా ప్రకారంగా పోరాదు ఏమవుతుంది, గా ప్రకారంగానే అవుతుంది. ఇది ఒకసారి అయితే పోనీరి, వచ్చేసారి కేంద్రంలో అధికారం మనదే వస్తుంది, అప్పుడు చూస్తాం ఒక్కొక్కరి సంగతి అని అన్న అనొచ్చు కూడా.
ఏమైతే చెప్పు ఇప్పుడు అత్త అల్లుడి ముచ్చట మామ పంచాయతీ ఎట్టుంది బోది ఓ గట్టినే అయితే చివరికి వస్తారు కల్లా మీకు నిజంగా బీసీల మీద బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఉంటే దాని ఆలోచన వేరే ఉంటుంది. ఏంటంటే నేను కొట్టినాడు చేస్తా నువ్వు ఏడ్చినాడు చెయ్యి, వీడు కొట్టేయలేదు ఆడు ఏడ్చేయలేదు ఆడు ఇచ్చేయలేదు చచ్చేయలేదు. ఆ బీజేపీలకైనా బీఆర్ఎస్లకైనా కాంగ్రెస్ వాళ్ళకైనా బీసీలకు రాజ్యాధికారం రావాలనే ఆలోచన ఏనాడు లేదు. ఎందుకు లేదంటే ముఖ్యంగా బీసీలలో ఐక్యత లేదు. బీసీలలో ఐక్యత లేదు. ఇప్పుడు కుమ్మరాయనకైతే కమ్మరాయన గొప్ప అనుకుంటాడు, కమ్మరాయనకైతే గొల్లాయన గొప్ప అనుకుంటాడు, గొల్లాయనకైతే గమలాయన గొప్ప అనుకుంటాడు. ఇట్లా అన్నందుకు మళ్ళీ మీరు మనోభావాలు దెబ్బతింటే నేనేం చేయలేను. కానీ ఉన్నమాట చెప్తున్నా, వీళ్ళ ఐక్యత ఉంటే ఏనాడో రాజ్యాధికారం వచ్చు. కాంచీరామ్ సార్ ఎన్నడో చెప్పిండు బీసీలకు రాజ్యాధికారం రావాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏనాడో రాసిపెట్టిండు సామాజిక న్యాయం రావాలంటే అనగానే వర్గాల నుంచి అధికారం ఎక్కాలే, వాళ్ళు పోయి ఆడ కూర్చుంటే మనకేమైనా న్యాయం జరుగుతుందని ఏనాడో చెప్పారు మేధావులు. వాళ్ళని పట్టించుకునే కాలం లేదు, వాళ్ళని చదివే కాలం లేదు. ఏమైనా మన దాంట్లో మన అంటే ఇప్పుడు బీసీ వాదంలో ఉన్న వాళ్ళ దాంట్లో ఎవడు జర్రంత గట్టికుంటే జై ఆయనే, కానీ ఇవాళ గట్టికుంటాడు జై జై అనుకుంటాడు అధికారం వస్తుంది. రేపన్నాడు మనకు పని కావాలంటే మళ్ళీ ఆయన కాడికే పోవాలి. మజా కానీ సార్ వయ్యా పటేలా వయ్యా దొర జర చేసి పెట్టని పోవాలి. వాళ్ళ కాడికి ఏందే పోయేది నాకు అర్థం కాదు. కానీ మీరు ఇంతమంది బీసీలు ఉండగా 85% ఉన్న బీసీలు వీళ్ళ చుట్టూ తిరగడం ఏంది నాకు అర్థం కాదు. కానీ నరేంద్ర మోడీని బదిలాడేది ఏంది, రేవంత్ రెడ్డి బదిలాడేది ఏంది, కేసీఆర్ని బదిలాడేది ఏంది, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ కార్ఖానేంది, మీరు ఓలాలు మాకు రిజర్వేషన్ ఇస్తేందుకు మేము కదా మీకు ఇచ్చేదని అనే నాదుడే లేకపోయా పాడైపోను. బీసీలలో అక్కడక్కడ కొంతమంది లీడర్లు ఉంటే వాళ్ళు పాడైపోను, వాళ్ళు తరాదలు పట్టుకొని తోలాడుతున్నారు. నేను చెప్పిన ముచ్చట అబద్ధం అయితే కామెంట్ రూపకం చెప్పు అయ్యే ఉంటా మరిగా.